ఒకసారి ఊహించండి, మీరు ఎన్నో సంవత్సరాలు కష్టపడి నేర్చుకున్న ఉద్యోగాన్ని ఒక మనిషి కాదు, ఒక కంప్యూటర్ కేవలం కొన్ని సెకండ్లలో చేయగలిగితే. ఇదేమైనా సైన్స్ ఫిక్షన్ సినిమా అనుకుంటున్నారా? కాదు, అస్సలు కాదు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఏఐ కంపెనీలు ఉపయోగించి మనుషులు చేసే పనులను ఆటోమేట్ చేస్తున్నాయి. అయితే ఇక్కడ అందరికీ ఒక డౌట్ రావచ్చు, నిజంగా ఏఐ వల్ల ఎలాంటి ఉద్యోగాలు ఎఫెక్ట్ అవుతాయని, అలాగే మన ఫ్యూచర్ ఏమవుతుందని. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే చాలా మంది ఊహించిన కొన్ని ఉద్యోగాలు కూడా ఈ లిస్ట్లో ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రభాషమ్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. కొన్ని సంవత్సరాల క్రితం ఒక ప్రశ్నకు సమాధానం కావాలంటే మనం గూగుల్లో వెతికేవాళ్ళం. ఒక ఫోటో డిజైన్ చేయాలంటే డిజైనర్ అవసరమయ్యేవాడు, ఒక ఆర్టికల్ రాయాలంటే రైటర్ అవసరమయ్యేవాడు. కానీ ఇప్పుడు చాట్‌జీపీటీ, జెమినై, క్లౌడ్ AI వంటి టూల్స్ కేవలం కొన్ని సెకండ్లో ఇవన్నీ చేయగలుగుతున్నాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రశ్న అందరినీ భయపెడుతుంది. అదేంటంటే, ఏఐ వల్ల మన జాబ్స్ ఊడిపోతాయా? దానికి సమాధానం అవుననే చెప్తాను. అలా అని అన్ని జాబ్స్ పోతాయని కాదు, కొన్ని జాబ్స్ మాత్రమే ఎఫెక్ట్ అవుతాయి. అందులో మొదటగా రిస్క్లో ఉన్న జాబ్ డేటా ఎంట్రీ. గతంలో ఒక మనిషి గంటల తరబడి ఎక్సెల్ షీట్లో నెంబర్స్ ఎంటర్ చేయడం, డాక్యుమెంట్స్ని డిజిటల్ రూపంలోకి మార్చడం లాంటి పనులు చేసేవాడు. కానీ ఇప్పుడు అలాంటి పనులు ఏఐ చాలా వేగంగా చేస్తుంది. ఒక మనిషి గంటల సమయం తీసుకునే పనిని ఏఐ ఒక్క నిమిషంలోనే పూర్తి చేస్తుంది. అందుకనే డేటా ఎంట్రీ కేటగిరీలో ఉన్న జాబ్స్ సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది. అండ్ సెకండ్ రిస్క్లో ఉన్న జాబ్ కస్టమర్ సపోర్టివ్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్. మీరు ఎప్పుడైనా కస్టమర్ కేర్కి కాల్ ఆర్ మెసేజ్ చేశారా? ఫర్ ఎగ్జాంపుల్, హలో, నేను మీకు ఎలా సహాయం చేయగలను అనే వెంటనే రిప్లై వచ్చిందా? సో చాలా మంది అటువైపు మాట్లాడేది ఒక మనిషి అనుకుంటారు, కానీ అది మనిషి కాదు, అదొక ఏఐ చాట్ బోట్. ప్రెజెంట్ పెద్ద కంపెనీలు వేలాది కస్టమర్ క్వైరీస్ ని ఏఐ ద్వారా హ్యాండిల్ చేస్తున్నాయి. 24 అవర్స్ సెలవులు లేకుండా, విరామం లేకుండా ఏఐ నిరంతరం పని చేపిస్తూనే ఉన్నారు. దీంతో బేసిక్ కస్టమర్ సపోర్ట్ జాబ్స్ మీద ప్రభావం పడుతుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి కంటెంట్ క్రియేటర్స్, అంటే కంటెంట్ రైటర్స్. ఒకప్పుడు బ్లాగ్ ఆర్టికల్స్ రాయడానికి రైటర్స్ అవసరమయ్యేవారు, కానీ ఇప్పుడు ఏఐ కొన్ని సెకండ్లలో వందల ఆర్టికల్స్ ని సెకండ్స్ లో రెడీ చేస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుంచుకోవాలి, అదేంటంటే ప్రెజెంట్ ఏఐని యూజ్ చేసి కంటెంట్ రాసే వాళ్ళకి మాత్రమే ఈ ప్రాబ్లం. కానీ ఎవరైతే వాళ్ళ బ్రెయిన్ని వాడి క్రియేటివ్ రైటింగ్ అండ్ స్టోరీ టెల్లింగ్ రాస్తారో వాళ్ళకి మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదు. సో హ్యూమన్ ఎక్స్పీరియన్స్ ఆధారంగా ఉండే రైటింగ్ మాత్రం ఇంకా మనుషుల చేతిలోనే ఉంది. ఈ ఒక్క విషయంలో మాత్రం ఏఐ మనుషుల్ని బీట్ చేయలేదు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి గ్రాఫిక్ డిజైనింగ్ జాబ్స్. ఇది చాలా మందికి ఆశ్చర్యం కలిగించవచ్చు. ఇప్పుడు ఏఐ టూల్స్ కేవలం ఒక ప్రాంప్ట్ తో లోగోస్, పోస్టర్స్, అడ్వర్టైజ్మెంట్స్ అండ్ సోషల్ మీడియా డిజైన్స్ కూడా తయారు చేస్తున్నాయి. బట్ ఒక మంచి డిజైనర్ ని మాత్రం ఏఐ ఎప్పటికీ ఆక్యుపై చేయలేదు. ఎందుకంటే క్రియేటివిటీని పూర్తిగా రిప్లేస్ చేయడం ఏఐకి ఇంకా సాధ్యం కాలేదు. కానీ సాధారణ డిజైనింగ్ జాబ్స్ మాత్రం తగ్గే అవకాశం ఉంది. జాబ్ నెంబర్ 5 వచ్చేసి ట్రాన్స్లేటర్, అంటే ఒక భాష నుండి మరో భాషకు కన్వర్ట్ చేసి చెప్పడం. ఈ పని కూడా ఏఐ చాలా వేగంగా నేర్చుకుంటుంది. గూగుల్ ట్రాన్స్లేటర్ నుండి చాట్‌జీపీటీ వరకు లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్లో ఏఐ దూసుకెళ్ళిపోతుంది. అందువల్ల సాధారణ ట్రాన్స్లేషన్ జాబ్స్ ఫ్యూచర్లో మేబీ ఉండకపోవచ్చు, మనం చూడకపోవచ్చు కూడా. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అయితే అన్ని ఉద్యోగాలు పోతాయా అని. లేదు, కొన్ని జాబ్స్ మాత్రమే. మనం హిస్టారికల్గా చూసుకుంటే ప్రతి కొత్త టెక్నాలజీ కొన్ని ఉద్యోగాలను ఆక్యుపై చేస్తుంది, కానీ అదే సమయంలో కొత్త ఉద్యోగాలను కూడా క్రియేట్ చేస్తుంది. ఒకప్పుడు కంప్యూటర్లు వచ్చినప్పుడు కూడా మనకి ఇదే భయం ఉండేది, ఇంటర్నెట్ వచ్చినప్పుడు కూడా ఇదే భయం ఉండేది. కానీ ప్రపంచం అక్కడితో ఆగిపోలేదు. సో పరిస్థితులను దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంది. అయితే ఇప్పటి వరకు ఏఐ వల్ల రిస్క్లో ఉన్న జాబ్స్ గురించి మాత్రమే తెలుసుకున్నారు. సో ఇప్పుడు ఏఐ వల్ల ఫ్యూచర్లో ఎక్కువగా డిమాండ్ పెరిగే జాబ్స్ గురించి తెలుసుకుందాం. అందులో మెయిన్గా ఏఐ స్పెషలిస్టు, ప్రాంప్ట్ ఇంజనీరు, సాఫ్ట్వేర్ డెవలపర్స్, సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్, డిజిటల్ మార్కెటర్స్, వీడియో క్రియేటర్స్, ఏఐ ట్రైనర్స్, రోబోటిక్ ఇంజనీర్స్, ఇవి ఫ్యూచర్లో మంచి డిమాండ్ ఉండే జాబ్స్. మీరు ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి, ఫ్యూచర్లో ఏఐని ఎవరు గట్టిగా వాడుకుంటారో వాళ్ళదే రాజ్యం. సో అసలు క్వశ్చన్ ఏంటంటే, ఏఐ నా ఉద్యోగాన్ని మింగేస్తుందా అనేది మాత్రమే కాదు, నేను ఏఐతో కలిసి పనిచేయడం నేర్చుకుంటానా అనేదే క్వశ్చన్. ఎందుకంటే భవిష్యత్తులో విజయం సాధించేది ఏఐని ఎదుర్కొనే వ్యక్తి కాదు, ఏఐని తన శక్తిగా మార్చుకునే వ్యక్తి. టెక్నాలజీ మారుతుంది, ప్రపంచం మారుతుంది, ఉద్యోగాలు మారుతున్నాయి, కానీ నేర్చుకోవడం ఆపని మనిషిని ఏ టెక్నాలజీ కూడా రిప్లేస్ చేయలేదు. సో ఏఐని అర్థం చేసుకుని అందులో ఉన్న ట్రిక్స్ని యూజ్ చేసి నీకున్న తెలివితో ఏఐని నీ మాట వినేలా చేసుకో. కానీ ఏఐ మాట నువ్వు వినే స్టేజ్కి వచ్చిందనుకో, అప్పటికే ప్రపంచం సంకనాగిపోవడానికి దగ్గరలో ఉందని అర్థం. సో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. సో లైక్ చేయండి. మీ అభిప్రాయం ప్రకారం ఏఐ వల్ల మొదట ఏ ఉద్యోగాలు ఎఫెక్ట్ అవుతాయి అనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అండ్ ఇలాంటి ఆసక్తికరమైన టెక్ అండ్ ఫ్యూచర్ వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో గైస్, వీడియో మీకు వర్త్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.